Join with Medha Language Theatre for spoken English and personality development classes. For more details, contact us. హాయ్ హలో నేను మీ జర్నలిస్ట్ ప్రశాంత్. వెల్కమ్ టు ఈహా టీవీ. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి లడ్డూ వివాదం పైన గత కొద్దిసేపటి క్రితమే సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. విచారణ తర్వాత ఒక సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు కూడా జారీ చేసింది. ప్రధానంగా ఈ వివాదం పైన స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించింది. స్వతంత్ర దర్యాప్తు సంస్థ కోసం ఒక సిట్టును కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. 5 సభ్యులతో కొత్త సిట్టును ఏర్పాటు చేసింది. దాదాపు సిబిఐ నుంచి 2, అదేవిధంగా సిట్టు నుంచి 2, అదేవిధంగా ఒక ఫుడ్ సేఫ్టీ అథారిటీ నుండి ఒక డైరెక్టరు, ఈ మొత్తం 5 సభ్యులతో కూడిన ఈ సిట్టును నియమించింది. దీనికి సంబంధించి ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చింతా రాజశేఖర్ గారు ఉన్నారు. అన్ని విషయాలు అడుగుదాం. నమస్తే. ప్రధానంగా గత కొద్దిసేపటికే క్రితమే సుప్రీంకోర్టు కొన్ని కీలక ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ లడ్డు వ్యవహారానికి సంబంధించి ఒక సిట్టును కూడా నియమించిన పరిస్థితి కనబడుతుంది, ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ. దానికి సంబంధించి ప్రధానంగా ఏం చెప్తారు? సుప్రీంకోర్టు కామెంట్స్కి సంబంధించి మీరు ఏం చెప్తారు? అంటే ఈ రోజున వాదోపవాదాలు జరిగాయి. వాదోపవాదాలు జరుగుతుండగా ఈరోజు జస్టిస్ గవాయ్ మరియు జస్టిస్ విశ్వనాథన్ గారు ఇచ్చిన తీర్పు ఏంటంటే, ఈ తిరుపతి లడ్డూల అంశంలో ఇద్దరు వైపున అంటే సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వచ్చారు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ లూత్రా, ముకుల్ రోహత్కి కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున అటెండ్ అయ్యారు. మన వైవి సుబ్బారెడ్డి గారి తరఫు నుంచి కపిల్ సిబ్బల్ అటెండ్ అయ్యారు. సో వాళ్ళు ఏమంటారంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేసిన ఎస్ఐటి, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎస్ఐటి సరిపోతుంది కదా అని చెప్పేసి ఈ ముగ్గురు వాదించారు. సో ఇక్కడ కపిల్ సిబ్బల్ గారు మాత్రము కాదు, ఇండిపెండెంట్ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వాళ్ళ పర్యవేక్షణలో జరగాలి అని చెప్తే, లేదు వాళ్ళకి సరిపోతుంది, ఎస్ఐటి సరిపోతుంది అన్నారు. అయితే జస్టిస్ విశ్వనాథన్ గారు ఏమన్నారంటే, చంద్రబాబు నాయుడు గారు నాకు ఇండిపెండెంట్ ఎంక్వైరీ కావాలని నిన్న ఒక న్యూస్ పేపర్లో చూశానంటే, ఆ న్యూస్ పేపర్లో మీరు పట్టించుకోవద్దు, ఎస్ఐటి సరిపోతుంది, న్యూస్ పేపర్లు చాలా రాస్తాయి, అవన్నీ పట్టించుకోకూడదు అని అన్నారు. అవేమీ లేదని చెప్పేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు నేరారోపణ చేసుకుంటుంటే, ఇది రాజకీయాలకి వేదిక కాదు అని చెప్పేసి సిబిఐ నుంచి 2 అధికారులు, ఎస్ఐటి నుంచి 2 అధికారులు, ఫుడ్ సేఫ్టీ నుంచి ఒక అధికారి, సో 5గురితో ఏర్పాటు చేసి వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పింది. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైవి సుబ్బారెడ్డి గారు కానీ అడుగుతున్నట్టు, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఒక ఇండిపెండెంట్ బాడీ ఇన్వెస్టిగేట్ చేయాలన్నాకి చంద్రబాబు నాయుడు వ్యతిరేకించారు. ఎస్ఐటి సరిపోతుందన్నారు, లోకేష్ కూడా ఎస్ఐటి సరిపోతుందన్నారు. కానీ వాళ్ళకి వ్యతిరేకంగా 2 సిబిఐ ఆఫీసర్ని, ఒకటి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ని, ఒకరిని, ముగ్గురిని యాడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు నిజాలు నిగ్గుదేలుతాయి. ఇక ఈ అంశానికి రాబోయే రోజుల్లో డెవలప్మెంట్స్ ఏమి ఉంటాయి అనేది కోర్టు వాయిదాల ప్రకారం మనకు తెలుస్తూ ఉంటుంది. ప్రస్తుతానికైతే ఈ తిరుపతి లడ్డు విషయం చల్లబడిపోయినట్టు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూడా ఒకసారి లాస్ట్ హీరింగ్ తర్వాత ఎక్కడ పెద్దగా మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ ఒక్కడే దీని మీద మాట్లాడుతున్నాడు తప్ప చంద్రబాబు నాయుడు ఎక్కువ మాట్లాడలేదు. అయిపోయింది. కోర్టు కూడా ఒక వ్యాఖ్యలు చేసింది, దీంట్లో రాజకీయపరమైన అంశాలు చొప్పించకూడదు, రాజకీయ పరంగా ఎవరు కూడా మాట్లాడొద్దు అనేది కూడా ప్రధానంగా చెప్పింది. దీన్ని ఎట్లా చూస్తారు అసలు? అంటే ఇప్పుడు మనకి దీన్ని రాజకీయంగా లేవనెత్తింది ఎవరు? రాజకీయంగా మీకు జూలై 23వ తారీఖు నాడు మీకు నివేదిక వస్తే, ఆ రోజున మీరు మాట్లాడకుండా రేపొద్దున మీకు 100 రోజుల వేడుకల కోసం ఇంటింటికి వెళ్ళాలంటే మొహం చెల్లక ఆ రోజున అది బయటికి తీసుకొచ్చిన రిపోర్టు. రాజకీయాల కోసం ఉపయోగించుకుంది ఎవరు చెప్పొచ్చు. అలాగే అసలు ఇది సప్లై చేసింది ఏఆర్ డైరీ ఫుడ్స్ సప్లై చేసింది మొదటి కన్సైన్మెంట్ 4 జూన్ అయితే, ఎప్పుడో జనవరిలో అయోధ్య శ్రీరామచంద్రుడికి తిరుపతి లడ్డూలు పంపిస్తే అప్పుడు ఈయన సప్లయరే కాదు, ఆ లడ్డూలు కూడా కల్తీ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అంటే, రాజకీయాల కోసం దేవుణ్ణి ఎవరు వాడుకుంటున్నారో ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. లేదు అప్పుడు సప్లయర్ కూడా కల్తీ నెయ్యి వాడి అంటే చంద్రబాబు నాయుడు దశాబ్దాల దాకా వెళ్తుంది. అది ఇంకా అది ఇప్పుడుతో ఆగదు. అది దశాబ్దాల దాకా వెనక్కి వెళ్తే చంద్రబాబు నాయుడు హయాంలో కూడా జరిగింది అనొచ్చు.
ఓకే. ఈ రోజున మీకు ఇది రిజెక్ట్ అయింది, రిజెక్ట్ అయిన శాంపుల్స్ టెస్ట్కి పంపించారు. అలాగే మీరు సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు, ఇవన్నీ చూసుకుంటే డెఫినెట్గా రాజకీయాల కోసం ఎవరైతే వాడుదాం అనుకున్నారో వాళ్ళకైతే పెద్ద చెంపపెట్టు. ఇంకొకటి సార్, అంటే చాలామందికి కొంత డౌట్ కూడా వస్తూ ఉంది, ఇటు కేంద్రంలో ఇటు కూటమి అనుబంధంగానే ఉన్న సందర్భం కనబడుతుంది. అంటే కొంత రాజకీయ విశ్లేషకులే కావచ్చు, కొంత న్యాయవాదులు కూడా అంటున్నారు, ప్రధానంగా కొంత కాల పరిమితి అనేది పూర్తిగా సిట్టికి అంటే ఉండలేదు అనేది ఒకటి క్వశ్చన్ రైజ్ చేస్తూ ఉన్నారు. కాల పరిమితి వల్ల అంటే నియమించకపోవడం, కాల పరిమితి ఇంతవరకు అనేది చెప్పకపోవడం ఏమైనా జాప్యం జరగడానికి కారణం అవుతుందా? అంటే కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫియరెన్స్ ఉంటే కేంద్ర ప్రభుత్వం కాల పరిమితి ఇంకా 5 సంవత్సరాలు ఉంది, 4.5 సంవత్సరాలు ఉంది, ఇంకా 4 సంవత్సరాలు 9 నెలలు ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇంచుమించు సరి సమానం. సో ఎంత జాప్యం చేసినా కానీ మీరు కాల పరిమితి 6 నెలలు 7 కంటే ఎక్కువ పెట్టలేదు. చిన్న విషయం, 2-3 నెలల్లో తేలిపోతుంది ఇది. అంత ఇంకోటి మీకు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కావాలి కదా. అసలు ఫస్ట్ మీరు ఎక్కడెక్కడికి ఎందుకు పంపిలి ఇవన్నీ వస్తాయి. టీటీడీ ఈవోని పిలిచి అడుగుతారు, పాత ఈవోని పిలిచి అడుగుతారు, ఇవన్నీ ఎంక్వైరీలు ఉంటాయి. ఓకే. సో ఇది నాకు తెలిసి ఇది టీడీపీ మెడకే చుట్టుకుంటుంది, అటు తిరిగి టీడీపీ మెడకే చుట్టుకుంటుంది. ఎందుకంటే మీరు డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ మీరు మార్చలేరు. ఇంతకుముందు సప్లై అయినప్పుడు వాటి రీడింగ్స్ ఏంటి, వాటి సప్లై ఏంటి, ఇవన్నీ మీకు తెలుస్తాయి కదా. అంటే దీన్ని పూర్తిగా ఒకవైపు ఇది కోట్ల మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశం, సున్నితమైన అంశం. ఇది ఒకవైపు అయితే దీన్ని పూర్తిగా రాజకీయ నాయకులు రాజకీయం చేశారు. ప్రధానంగా అది ఇటు టీడీపీ, జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు అవడం వలన అతని మీద ఉద్దేశపూర్వకంగా బురద జల్లాలి అనే ఉద్దేశంతోనే చేశారు. అంటే పోటాపోటీగా ఇటు ప్రతిపక్షం కావచ్చు, ఇటు అధికార పక్షం కావచ్చు, ఖచ్చితంగా జరిగిందని వీళ్ళు, జరగలేదని వాళ్ళు. ఇప్పుడు ఆల్రెడీ కోర్టు కూడా ఈ విచారణ చేపట్టి ఒక సిట్టును కూడా నియమించిన పరిస్థితి కనబడతా ఉంది. ఎవరిది పై చేయి అంటే మీరు ఏం చెప్తారు? సిట్ ఎయిర్పోర్ట్ లోనే జగన్మోహన్ రెడ్డి పై చేయి సాధించారని చెప్పాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు హైకోర్టులోను, సుప్రీంకోర్టులోను విచారణకి. కోర్టు ఒక ఇండిపెండెంట్ బాడీని నియమించాలి అని వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి గారు. వద్దు సిట్ సరిపోతుందని అన్నది చంద్రబాబు నాయుడు గారు. సో కోర్టు ఏం చేసింది, సిట్ కాదు అని సిట్టులోంచి 2 తీసుకొని బయట నుంచి 3 యాడ్ చేసి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే వాళ్ళ పర్యవేక్షణలోనే జరుగుతుంది. సో జగన్మోహన్ రెడ్డి పై చేసి సాధించినట్లు లెక్క దాంట్లో ఈ కూర్పులో మాత్రం జగన్మోహన్ రెడ్డి ముమ్మాటికి పై చేసి సాధించారు. అంటే ప్రధానంగా ఇటు సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో జరుగుతూ మళ్ళీ దీని మానిటరింగ్ కూడా పూర్తిగా కోర్టు చేసే అంటే ఆ ఫెసిలిటీస్ కల్పించినట్టు. మరి అది నాకైతే తెలియదు. దాంట్లో ఆర్డర్స్ అయితే ఏం లేదు, కోర్టుకి మీ రిపోర్ట్ ఇవ్వాలని ఏం లేదు, ఫైనల్ రిపోర్ట్ ఇస్తే సరిపోతుంది అన్నట్టే ఉంది. కోర్టుకి మీ వారానికోసారి నెలకోసారి ఇవ్వమని అటువంటిది ఏమి కనబడట్లేదు. ఫైనల్ రిపోర్ట్ ఇస్తే కోర్టుకి సబ్మిట్ చేస్తారు, దాన్ని బట్టి డెసిషన్ ఉంటుంది. కానీ ఎంక్వైరీ మాత్రం జరుగుతూ ఉంటుంది, మనకి అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఎంక్వైరీ ఎవరిని పిలిచి ఏం మాట్లాడారు, ఎవరి నుంచి ఏం మాట్లాడారు, ఈ ఛానల్స్ ఉన్నాయి కదా, వాళ్ళు బయట పెడతా ఉంటారు, ఎవరికి అనుకూలంగా వాళ్ళు బయట పెడతా ఉంటారు. ఓకే. ఎట్లా ఉండబోతున్నాయి ఇప్పుడు పరిణామాలు, ఎట్లా ఉండబోతున్నాయి అసలు, ఎట్లా విచారణ ఎట్లా కొనసాగుతుందంటే మీరు ఏం చెప్తారు? అసలు అంటే వీళ్ళ దగ్గర శాంపుల్ రీడింగ్స్ ఉంటాయి కదా, తిరుపతికి వచ్చిన వ్యాన్ల శాంపుల్ రీడింగ్స్ ఉంటాయి. వాళ్ళు సప్లై చేసింది ఫస్ట్ 4th జూన్, తర్వాత 4 వచ్చినాయి జూన్లో. 6th జూలైన 2, 12th జూలైన 2 వచ్చినాయి. ఈ 8 ట్రక్స్ రీడింగ్స్ తీస్తారు. గతంలో వచ్చిన వాటి రీడింగ్స్ తీస్తారు. ఆ నెయ్యి ఉండదు, ఆ లడ్డూలు ఉండవు. రీడింగ్స్ బట్టే ఉన్న మీకు డాక్యుమెంట్స్లో ఉన్న రీడింగ్స్ బట్టే వెళ్తారు. ఇంకా దాన్ని బట్టి దాంట్లో తెలియదే ఉండదు. ఇంకా ఫైనల్గా సార్, నిన్న మనం చూసాం, ఇంకా నిన్న పవన్ కళ్యాణ్ గారు వారాహి డిక్లరేషన్ అనేది ఒకటి ప్రకటించారు. డిక్లరేషన్లో సనాతన ధర్మానికి సంబంధించి ఒక బోర్డును ఏర్పాటు చేయాలి. సనాతన ధర్మానికి ముప్పు ఉన్నది, అసలు ఇక్కడ ఎవరు కూడా మిగతా మతాలపైన ఎలాంటి ముప్పేట దాడులు జరిగినా లేకపోతే ఇట్లాంటి ఇష్యూస్ జరిగినప్పుడు మిగతా మతాలకు సంబంధించి అందరూ మాట్లాడతారు, కానీ హిందూ మతానికి మాత్రం ఇది అప్లికేబుల్గా లేదు, ఖచ్చితంగా ఎవరు కూడా మాట్లాడట్లేదు అనేది కూడా నిన్న పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు. నిజంగా సనాతన ధర్మానికి సంబంధించి ఆయన వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తారు? హిందూ ధర్మం గురించి ఎవరు మాట్లాడకపోతే అయోధ్య రామాలయంలో మందిరం ఎట్లా నిర్మాణం జరుగుతుంది? అయోధ్య రామాలయంలో మందిరం నిర్మాణం ఎట్లా జరుగుతుంది? ఎవరు మాట్లాడకపోతే.
ఇవన్నీ ఫస్ట్ దాన్ని ఓపెన్ చేసింది ఎవరు? మసీద్ ఓపెన్ చేసి అక్కడ రామ్లల్లా విగ్రహం పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చింది ఎవరు? రాజీవ్ గాంధీ. పూజలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది రాజీవ్ గాంధీ. ఆ తర్వాత బాబరీ మసీద్ డిమాలిషన్ అయింది. తర్వాత కోర్టులో కేసు నడిచింది. కోర్టులో కేసులో అనుకూలంగా రామాలయానికి అనుకూలంగా వస్తే అక్కడ టెంపుల్ నిర్మించారు. నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఏమంటారంటే అయోధ్య రామాలయం ఓపెనింగ్ టైంలో అక్కడ నాచ్ గానా చల్ రా అని రాహుల్ గాంధీ అన్నారంట. అదేదో పెద్ద తప్పు అయిపోయిందని మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ అన్నది ఏంటి? అక్కడ మీరు అయోధ్య రామాలయం ఇనాగరేషన్ అప్పుడు రాష్ట్రపతికి ఆహ్వానం లేదు, లేదా ఆమె రాలేదు. మీరు ఎవరిని పిలిచినారు? అక్కడ సినిమా నటులని, వ్యాపారస్తులని పిలిచినారు. సామాన్య ప్రజలని, భక్తులని పిలవలేదు. నాచగాన ఎందుకన్నారంటే సినిమా వాళ్ళని, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? సినిమా వాళ్ళు దుబాయ్ వెళ్ళి ఎవరిదైనా పెళ్ళి అయితే అక్కడికి వెళ్ళి డ్యాన్సులు వేస్తారు. అంబానీ కొడుకు పెళ్ళి అయితే అక్కడికి వెళ్ళి డ్యాన్సులు వేస్తారు. నాచ్ గానా బ్యాచ్ ఇది. సినిమా హీరోలు, డ్రామా ఆర్టిస్ట్ లాగా. అవును, ముఖానికి రంగులు వేసుకుని తైతక్కలు ఆడే వాళ్ళని పిలిచావు కాబట్టి నాచ్ గానా చల్ రా హై అంటారు. తప్పేం లేదు రాహుల్ గాంధీ అన్న దానిలో. ఐ స్టాండ్ బై రాహుల్ గాంధీ. మీరు ఎవరిని పిలవాలా? ఎవరిని పిలవాలండి? ఒక్కొక్క దేవాలయం నుంచి మీ దగ్గర మంచి భక్తులను ఒక్కొక్క 100 మందిని పంపించండి. ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి భక్తులను కదా మీరు పంపించాలా? మీరు దాని ఒక ఈవెంట్ ఎందుకు చేస్తారు? దీన్ని రాజకీయ లబ్ధి కోసం ఎన్నికల ముందర దాన్ని ఒక ఈవెంట్ చేసినారు. కంగనా రనౌత్ మీకు ఆమె బట్టలు ఎట్లా వేసుకుంది ఒకసారి చూడండి, డిస్ప్లే చేయండి టెలికాస్ట్ చేసేటప్పుడు. ఆమె ఎటువంటి బట్టలు వేసుకుంటుందో. వీళ్ళందరూ ఏంటి? అబ్బా నీ తీయ నీ దెబ్బ పాటలు డాన్సులు వేసేవాళ్ళు అక్కడ వెళ్ళాలా? మొత్తం కనపడేలాగా నెట్తో ఉన్న పై దుస్తులు వేసుకుని కంగనా రనౌత్ ఫోటోషూట్ ఇచ్చిన ఆమె రామాలయానికి చీఫ్ ఇన్వైటీయా, సెంటర్ ఆఫ్ అట్రాక్షనా? శంకరాచార్యులు ఎవరు ఎందుకు వెళ్ళలేదు? ఆలయ నిర్మాణం పూర్తి కాకుండా ప్రాణ ప్రతిష్ఠ చేయకూడదు అన్నారు. అది అరిష్టం అన్నారు. అక్కడ మొదటి రామాలయం నిర్మించిన తర్వాత మొట్టమొదటిసారి వర్షాకాలంలో నీళ్లు కారుతున్నాయి. ఆదర బాదర ఎన్నికల కోసము పని పూర్తి కాకముందరే వెళ్ళి ప్రాణ ప్రతిష్ఠ చేసినారు. అందరూ ధర్మ సంస్కర్తలు అందరూ ఇది అపచారం చెప్తున్నా కానీ వినలేదు. ముమ్మటికి నాచుగా నాది. నీ బుర్రకు అర్థం కాకపోతే నిన్ను పిలిచాడని నీకు ఓకే అనిపించవచ్చు. ముమ్మాటికి అక్కడ తమాషాయి అంటే ముఖానికి రంగులు వేసుకుని తైతక్కలాడే వాళ్ళని పిలవడం తప్పు. నాచ్గానా చల్ రహా హై. రాహుల్ గాంధీ 100% కరెక్ట్. ఇక అయోధ్య పవిత్రత గురించి మాట్లాడతారు. ఈ భారతీయ జనతా పార్టీ మేయర్ ఉన్నాడు అది అయోధ్యలో. రామాలయం కోసం భూమి ఇస్తావా అని మీలాంటి ఒక దగ్గరికి వెళ్తే మన దేవుని కోసం కదా అని ఆయన 2 కోట్లకి భూమి ఇచ్చాడు. తక్కువకి ఇచ్చేసాడు. అది ఈయన కొనుక్కొని 10 నిమిషాల తర్వాత రామాలయం ట్రస్ట్కి 16 కోట్లకు అమ్మినాడు. దేవుణ్ణి పెట్టుకొని వ్యాపారం చేస్తున్నారు కదా అయోధ్యలో. 50 లక్షల రూపాయల వీధి దీపాలు కనబడట్లేదు ఇప్పుడు. ఆల్రెడీ 50 లక్షల రూపాయల వీధి దీపాలు సుందరీకరణ కోసం పెట్టిన దీపాలు లేవు అక్కడ. దేవుడి ముఖం పెట్టుకొని వ్యాపారం చేస్తున్నారయ్యా. ఏం మాట్లాడతావు పవన్ కళ్యాణ్? ఏం మాట్లాడతావు? నాచ్ గానా చల్ రహా హై जो राहुल गांधी बोला 16 आना सच है. ఇక పవన్ కళ్యాణ్ నిన్న వారాహి యాత్ర మీద ఒక ప్రసంగం చేసినాడు. పవన్ కళ్యాణ్ 9 సెప్టెంబర్ 2016లో కాకినాడలో ఒక మీటింగ్ పెట్టినాడు. నిన్న తిరుపతి మీటింగ్. 2 పక్క పక్కన పెట్టుకొని వినండి. ఏమీ డిఫరెన్స్ లేదు. 2 సేమ్ టు సేమ్. ఆ రోజున ఏమన్నాడు? ప్రత్యేక హోదా కోసం నా మెడ తెగిపడినా కానీ అడుగు వెనక్కి పడదన్నాడు. తుపాకీ గుళ్ళు లెక్క పడితే చొక్కా గుండె లిప్పదీసి గుండెలు చూపిస్తామన్నాడు ప్రత్యేక హోదా కోసం. పిరికి బండలా పారిపోయినాడు కదా. పొట్టి శ్రీరాముల్లాగా ప్రాణాలు ఇచ్చేస్తా రాష్ట్రం కోసం అన్నాడు.
ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అన్నాడు. ఏమైంది? ఇట్లనే ఊగిపోయిండు. నా పదవి వదిలేస్తా, నా ప్రాణాలు వదిలేస్తా ప్రత్యేక హోదా కోసం అన్నాడు. ఏమైపోయింది? ఇప్పుడు కూడా సనాతన ధర్మం కోసం నా పదవి. అరే అది నిలబడింటే ఇది చేస్తావు నమ్ముతాం కదా. నువ్వు ఇంతకుముందు ఏదైతే మాట చెప్పినావో దాని మీద నిలబడింటే ఈ రోజున ఇది ఆ రోజు నాకు చెప్పినాడు చేశాడు, ఈ రోజు నీకు చెప్తే చేస్తాడు అని అనొచ్చు. ఆయన ఆ రోజు ఏమన్నాడు? ప్రత్యేక హోదా కోసము ఏమైనా చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానన్నాడు. తర్వాత ఏమైందయ్యా ప్రత్యేక హోదా అంటే? నాకు ఓట్లు వేసిండ్రా ఏమన్నా? నన్ను గెలిపించిండ్రా? నేను గెలిపిస్తేనే పోరాడుతా అన్నావా నువ్వు? అట్లా చెప్పలే కదా. నన్ను గెలిపిస్తేనే పోరాడుతా అన్నావు నువ్వు. ప్రత్యేక హోదా కోసం ప్రాణాలు ఇస్తాను నువ్వు. ఎన్నికలు అయిపోయినాయి, పల్టీ కొట్టావు. 3 నెలల్లోనే పల్టీ కొట్టి ఎవరితోనైతే తొడగొట్టి భగత్ సింగ్ లాగా పోరాడతానన్నావో, భగత్ సింగ్ బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడుతా అన్నాడు. పోరాడతానే పోరాడి ఉరికమ్మం ఎక్కాడు. క్షమాభిక్ష కూడా వద్దని అడిగినాడు. తల్లిదండ్రులను క్షమాభిక్ష కూడా పెట్టొద్దన్నాడు. అడ్వకేట్లు వద్దని ఏమన్నా నేను ఉరెక్కుతాను, నాలాంటి 100 మంది భగత్ సింగ్లు పుట్టాలన్నాడు. ఎవరు? భగత్ సింగ్. భగత్ సింగ్ లాగా ప్రాణాలు ఇస్తా అన్నావు. భగత్ సింగ్ బ్రిటిష్ వాళ్ళతో పోరాడుతా ఉరికంబం ఎక్కినాడు, కానీ కాంప్రమైజ్ కాలే. లైఫ్ సెంటెన్స్కి ప్రాణభిక్ష పెట్టుకోమంటే కూడా పెట్టుకోలే. ఈయన ఏం చేసినాడు? భగత్ సింగ్ లాగా పోరాడుతా అన్న వ్యక్తి ఎవరితో పోరాడుతా అన్నాడు. ఆయన దగ్గరికే పోయి ఆయన కాళ్ళకు మొక్కి పిరికి పదలా పారిపోయి మోడీ కాళ్ళకు పొర్లు దండాలు పెట్టుకుంటా నీలో ఎక్కడో నా చిత్తశుద్ధి. నిన్న ఎవరితోనో ప్రతిజ్ఞ చేయించినాడు. నువ్వెవరు అసలు? నువ్వెవరివి? స్పృహ ఉందా అసలు? నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఆంధ్రప్రదేశ్ పరిపాలనా పరంగా నువ్వేం చెయ్యాలి? అది చేయవయ్యా. ప్రత్యేక హోదా తీసుకురా, ప్రతిజ్ఞ చేయి. ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు పన్నులు చెల్లించకండి అని ప్రతిజ్ఞ చేయించు. అప్పుడు నువ్వు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పనిచేస్తున్నట్టు. ఇప్పుడు మోడీ చెంచాగిరి చేస్తూ ఉంటారు. నేను సనాతన ధర్మం కోసం కాదు, నీ డ్రామాలన్నీ మోడీకి చెంచాగిరి చేయడం కోసం. కేదారేశ్వరనాథ్లో 225 కిలోల బంగారం పోయిందంట. పోయి అక్కడ కూర్చో ధర్నా చేయి. నరేంద్ర మోడీని అక్కడ సిట్ అయ్యమను, ఎంక్వైరీ చేయమను, సిబిఐ ఎంక్వైరీ చేయమను. దేవుడికి సంబంధించింది 228 కిలోల బంగారం ఎత్తుకుపోయి, ఆ బంగారం నగలు ఎత్తుకుపోయి దాని బదులు ఇత్తడి నగలు తీసుకొచ్చి దేవునికి పెట్టినారు. ఇది ఎవరు? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. దాని గురించి మాట్లాడాయా నువ్వు? సనాతన ధర్మం గురించి మాట్లాడితే ఎవరిని పిచ్చోడి చేస్తున్నావు నువ్వు? సో పవన్ కళ్యాణ్ మాటలు గతంలో చెప్పినవి చూస్తే ఆచరించినవి ఏమీ లేవు. నేను చచ్చిపోదాం అనుకున్నా, నేను నక్సలైట్ అవుదాం అనుకున్నా, కాలేదు. నేను వ్యవసాయం చేద్దాం అనుకున్నా, అది కాలేదు. సినిమాలోకి రాకూడదు అనుకున్నా, వచ్చాడు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటాడు, పొత్తు పెట్టుకోవద్దు అంటాడు, మళ్ళీ పొత్తు పెట్టుకుంటా అంటాడు, మాయావతి అంటాడు, కమ్యూనిస్ట్ అంటాడు. ఒక్క మాట మీద నిలబడి ఉంటే నీ గత చరిత్రలో ఈ రోజున ఒక మాట మీద నిలబడతావని ఆశించవచ్చు. నీ హిస్టరీలో ఒక్కటి నీ జాతకం తీసి చూస్తే ఒక్కసారి కూడా ఒక మాట మీద నిలబడిన దాఖలాలు అయితే లేవు. ఈరోజు ఎందుకు నమ్మాలి నేను? తిరుపతి మెట్లు ఎక్కుంటూ పోయిండు. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి కూడా చెప్తా ఉంటా, మెట్లు ఎక్కుంటూ పోయిన పవన్ కళ్యాణ్ చూశారు కదా. సినిమాల్లో ఒక గుద్దుకి ఒక్కొక్కడు 20 అడుగుల దూరం పోయి పడతా ఉంటాడు. నాకు అది చూస్తే నవ్వు వస్తుంది. వీళ్ళందరేమో విధులు చేస్తారు. అరే ఇప్పటికైనా సరే మెట్లు సరిగ్గా ఎక్కలేనోడు ఒక గుద్దు కొడితే 4 వెళ్ళి ఎగిరి పడతారా బాబు? మీకు నవ్వు రావాలా? సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ నేను చెప్తున్నా, పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక గుద్దుకి 4 విలన్లు ఎగిరి పడితే మీరు ఈలలేయకండి, నవ్వుకోండి. ఇది గుర్తు రావాలా? తిరుపతి మెట్లెక్కి గుర్తు వచ్చి ఈయనరా ఒకటి కొడితే 4 ఎగురుతారా? అది మీరు నవ్వుకోవాలా? అది కామెడీ సీన్, యాక్షన్ సీన్ కాదు. అంటే అది సినిమా, ఇదేమో నిజ జీవితం కదా. అదే మరి లాజిక్ లేనిదే సినిమా. సినిమా దానికి లాజిక్ ఉండదు. లాజిక్ అంటే నేను చెప్పేది అదే. నేను ఈ పవన్ కళ్యాణ్ కాదు, సినిమా యాక్టర్స్ని ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తారు? రైతు పొలంలో బురదలో దిగి వర్షంలో ఎండల్లో వానక కష్టపడితేనే రోజు పొద్దున్న లేవగానే టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, చాయ్, కాఫీ అన్నీ అందుతాయి. నువ్వు బతికి ఉండటానికి కావాల్సినది ఆహారం. ఆహారం పండించే రైతు నీకు ముఖ్యం. రోగం రోస్ట్ వస్తే కాపాడే డాక్టరు, నర్సు, కాంపౌండరు వీళ్ళు ముఖ్యం నీకు.
నీ చదువు చెప్పే టీచర్ ముఖ్యం నీకు, లెక్చరర్ ముఖ్యం నీకు, ఇల్లు కట్టడానికి ఇంజనీర్ ముఖ్యం, భవన నిర్మాణ కార్మికులు ముఖ్యం. నువ్వు వెళ్ళాలంటే ఆటోలు, బస్సులు, కార్లు, డ్రైవర్లు. నీకు ప్యాచ్ చేస్తే పంచర్ వేసేవాడు కూడా సినిమా వాడి కంటే 1 కోటి రెట్లు ఎక్కువ. ఇప్పుడు బండి మీద వెళ్తున్నాము, ప్యాచ్ పడింది, ప్యాచ్ చేసేవాడు ముఖ్యము, సినిమా కూడా చేయడు కదా. వాడు చేసేదంతా చేయంది చేసినట్టు, లేనిది ఉన్నట్టు, జరగది జరిగినట్టు చూపించేవాడికి ఎందుకంత ఇది ఇస్తున్నావు నువ్వు, నాకు అర్థం కాదు. వాళ్ళు ఎంత అసలు మన దైనందిన జీవితంలో ఒక సినిమా లేకపోతే మన జీవితం ఎక్కడన్నా ఆగిపోతుందా? అది జస్ట్ ఎంటర్టైన్మెంట్ కదండి, అది ఒక వన్ ఆఫ్ ది పార్ట్, అది అంతే. ఇప్పుడు ఈ రోజున ఇక్కడ కరెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కరెంట్ లేకపోతే మనం చేయలేము. ఇక్కడ ఆగిపోతుంది మన షో. ట్రైన్ వెళ్తుంటే మధ్యలో రైల్వే సిబ్బంది లేకపోతే ఆగిపోతుంది. అట్లా నీ దైనందిన జీవితంలో నీకు ఎవరైతే ఏ వృత్తి అయితే నీకు ఉపయోగపడుతుందో ఆ వృత్తి లేకపోతే నీ దగ్గర స్టాల్ అయిపోతుంది. నువ్వు వాళ్ళకి గౌరవం ఇవ్వకుండా అది ఎందుకు పోయిరావు? సినిమాలకి ఎందుకంత వాల్యూ ఇస్తావు నువ్వు? ఓకే, యువత ఆలోచించమని చెప్తున్నాను నేను. సో నిన్న పవన్ కళ్యాణ్ స్పీచ్లో చాలా చాలా మాటలు విన్నాను. ఈ రాహుల్ గాంధీని నాచగానా చెల్లరై నా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటే, నాచగానా చెల్లె అంటే మీలాంటి వాళ్ళని పిలిచారు మోడీ కాబట్టే నాచగానా అన్నారు. మీరు నాచగానా బ్యాచ్ అవునా కాదా? ఐటెం సాంగ్లో గంతులు వేస్తారా కాదా? మీరు నాచగానా బ్యాచే. తప్పేమన్నాడు రాహుల్ గాంధీ? మీకేం అర్హత ఉంది అయోధ్య రామ మందిరానికి వెళ్ళడానికి? మీరు భక్తులా? చిరంజీవిని పిలిచినాడు, చిరంజీవి దేవుడే లేడంటున్నాడు, నాగబాబు కూడా దేవుడు లేడంటున్నాడు, వాళ్ళని పిలిచాడు మోడీ. ఈయననేమో మొన్నటి దాకా బీఫ్ తింటే తప్పేంటి అన్నాడు, ఇప్పుడు సనాతన ధర్మం అంటున్నాడు. సనాతన ధర్మం అంటే ఏ సనాతన ధర్మం? వెనుకకెళితే సనాతన ధర్మం అంటే ఆడపిల్ల 8 సంవత్సరాలుగా పెళ్లి చేసేయాలా, బాల్య వివాహాలు అవి చెల్లవు. ఇప్పుడు విధవరాలు మళ్ళీ పెళ్లి చేసుకోకూడదు, వాళ్ళకి బోడిగుండు చేసి తెల్ల చీర కట్టాలా, భర్త చనిపోతే మంటలలో సతీసాగమనం అది కూడా ఉంది. ఇంకా దాని తర్వాత ఇంకో పెళ్లి చేసుకోకూడదు, తల బోడిగుండు చేసుకొని తెల్ల చీర కట్టుకోవాలి. అంటే సనాతన ధర్మం అంటే ఒక ఆచారము. సనాతన ధర్మం డెఫినేషన్ ఏంటి అసలు నీకు తెలుసా? కనీసము సనాతన డెఫినేషన్ నీకు తెలుసా? పవన్ కళ్యాణ్ ఏదో మోడీ దృష్టిలో పడదామనో. ఎందుకు అంటే ఈ ఇష్యూ తర్వాత సనాతన ధర్మం అని తెర మీదకి తీసుకొచ్చి దీన్ని ఒక పెద్ద మూమెంట్ లాగా తీసుకెళ్లాలని పవన్ కళ్యాణ్ చూస్తూ ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అంటే ఎందుకు ఇది తెర మీదకి వచ్చిందంటే, అక్కడ బీజేపీనే ఈడ్చి తన్నినారు. నార్త్ ఇండియాలో 400 వస్తాయి అనుకున్నా, 240 వచ్చినాయి. ఈడ్చి తన్నినారు. రేపు హర్యానా ఎలక్షన్స్ 90 సీట్లలో 10-15 బీజేపీ. హర్యానాలో ఈడ్చి దంతున్నారు. పంజాబ్ పోయింది, హర్యానాలో ఈడ్చి దంతున్నారు, మహారాష్ట్రలో ఈడ్చి దంతున్నారు. ఎవరెవరినైతే మోడీ 10 సంవత్సరాల నుంచి హిందుత్వం కూడా పిచ్చోడం చేసిండో వాళ్ళందరికీ కనువిప్పు కలిగింది. వాళ్ళందరూ కనువిప్పు మేల్కొన్న తర్వాత అదే సామెత ఉంది, దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మరిగినట్టు అందరూ ఈ హిందుత్వం పిచ్చి నుంచి బయటపడి భారతదేశ ప్రజలందరూ బీజేపీని చీకొట్టి అసహించుకుంటున్న తరుణంలో ఈయన హిందుత్వ రామం ఎత్తుకున్నాడు. ఇది ఫ్లాప్ షో, సౌత్ ఇండియాలో నడవదు అసలు. సార్ ఇక ఫైనల్గా చెప్పండి ఏంటి మరి ఇప్పుడు ఈ సిట్ నియమించడము, ఆ తర్వాత ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది నిజంగా రాష్ట్ర రాజకీయాలలో? రాష్ట్ర రాజకీయాలలో ఇది చంద్రబాబు నాయుడు తీసుకొచ్చింది ఒకందుకైతే దాన్ని పవన్ కళ్యాణ్ ఇంకో దానికోసం మాడుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు తీసుకొచ్చింది ఏంటి? తన వైఫల్యాలనే కప్పిపుచ్చుకోవడం కోసం తీసుకొచ్చాడు. ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు కష్టం వచ్చినా కానీ పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చి ఇప్పుడు ప్రత్యేక హోదా ఉద్యమం కూడా అదేదో ప్రజల కోసమో దేనికోసమో కాదు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళి జంతర్ మంతర్లో దీక్ష చేసి, గుంటూరులో దీక్షలు చేసి, యువగాలమ్మని కాలేజీ తిరుగుతుంటే పాపులారిటీ అంతా జనమంతా ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి అంటే వెళ్ళిపోతారు కాబట్టి పవన్ కళ్యాణ్ జరా అన్నాడు స్పెషల్ స్టేటస్ లేదు, స్పెషల్ ప్యాకేజ్ అని కేంద్ర ప్రభుత్వం డిక్లేర్ చేసింది. ఇక సాల్తీ అని గమ్మునున్నాడు. ఇట్లా మళ్ళీ 100 రోజుల ప్రోగ్రాంలో మొహం చెల్లే పరిస్థితి లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ ఏదో జరా చేయి అన్నాడు. ఆయన చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం కదా. ఆయనని ఒక సింగిల్ రన్ తీయాలంటే సెంచరీ కొట్టాలని చూస్తున్నాడు ఆయన. అది పరిస్థితి. అంటే ఈ లడ్డు వ్యవహారంలో కూడా అదే జరిగిందంటారా?
లేని ఇప్పుడు నేను ఒక విషయం చెప్తున్నాను. లడ్డు వ్యవహారంలో మీ మొదటి కన్సైన్మెంట్ వచ్చింది 4 జూన్ 2024. తిరుమల తిరుపతి దేవస్థానం అయోధ్యకి లడ్డూలు పంపించింది 22 జనవరి 2024, 6 నెలల ముందర. నీకు కన్సైన్మెంట్ రాక ముందర 6 నెలల ముందర పంపిన లడ్డూలు కూడా కల్తీ అయినాయంటే నువ్వు దేవుడిని వాడుకుంటాడు, ఇక్కడ రుజువు అయిపోయింది కదా. నువ్వు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని, అయోధ్య శ్రీరామచంద్రుడిని నీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నావు అని రూఢి అయిపోయింది. ఎందుకంటే ఏఆర్ డైరీ ఫుడ్స్ జనవరిలో సప్లై లేదు, వాళ్ళ మొదటి సప్లై జూన్లో స్టార్ట్ అయింది. రామాలయం ఇనాగ్రేషన్ అయింది జనవరిలో. ఆ లడ్డూలు ఎట్లా కల్తీ అవుతాయి? లేదు, ఆ లడ్డూలు కల్తీ అయినట్టు నీకు తెలిసి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు నువ్వు? ఈరోజు ఎట్లా తెలిసింది? ఏ ఆధారంతో మాట్లాడుతున్నావు నువ్వు? కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం దేవుణ్ణి వాడుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. సో రాజకీయాలకి దేవుడిని వాడుకునే వాళ్ళు ఏమైనా చేయగలరు. రామతీర్థంలో రాముడి శిరఛేదనం చేయడం కానీ, రాముడి విగ్రహాన్ని శిరఛేదనం చేయడం కానీ, అంతర్వేదిలో రథం తగలబెట్టడం కానీ, లేకపోతే వివిధ దేవాలయాల మీద దాడులు చేయడం కానీ రాజకీయ ప్రయోజనాల కోసం చేశారు అని ఎందుకు అనుకోకూడదు? జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆయన పరిపాలన మీద ఆయనకు చెడ్డ పేరు చెప్పాలని ఆయన చేయడు కదా. ఆయనకు చెడ్డ పేరు రావాలని మీరు ఇది చేసిన లడ్డూ తీసుకొచ్చినారు. సో జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అన్ని దాష్టికాలన్నీ దేవాలయాల మీద మీరే చేశారని ఇప్పుడు అనుమానం వస్తుంది. అయోధ్యకైతే కల్తీ లడ్డూలు వెళ్ళలేదు, మీరు వెళ్ళారని చెప్తున్నారు. అంటే తిరుపతి వెంకటేశ్వర స్వామిని, అయోధ్య శ్రీరామచంద్రుడిని కలిపి రాజకీయాలకు వాడుకుంటున్నారు. సో మీరు రాజకీయాలు వాడుకోవడం కోసం దేవుణ్ణి కూడా వాడుకుంటారు. సో రామతీర్థంలో శ్రీరామచంద్రుడి శిరఛేదన చేసిన కూడా మీరే అనే అనుమానాలు కూడా మాకు వస్తున్నాయి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి కోట్ల మంది మనోభావాలను అందులో ముడిపడి ఉన్నాయి కాబట్టి ఆ మనోభావాలకు తగ్గట్టుగానే ఈ సిట్టు విచారణ కూడా పారదర్శకంగా జరగాలి. చూస్తూనే ఉండండి ఈ హాటి.